టీచింగ్ చేయించి రైలింగ్ చేయించి అంతా చరణ్ బాధ్యత తీసుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజు మెసేజ్ టైటిల్ వచ్చేసి నేను క్రియలు కలిగిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నానా. సత్క్రియలు, మీరు రాసుకోండి, సత్క్రియలు కలిగిన భక్తి జీవితాన్ని నేను జీవిస్తున్నానా. టుడే మెసేజ్ టైటిల్ సత్క్రియలు కలిగిన భక్తి జీవితాన్ని నా జీవితంలో నేను చేస్తున్నానా. ఈ విషయం మీద ఈరోజు కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకొని నేను తదుపరి నా సందేశాన్ని ముగించి దేవుని సేవకులకి ఆ సమయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య సందేశంలోకి వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మేమందరము నీ వారము, నీ ప్రజలము, నీ బిడ్డలము. ప్రభువా, ఇదిగో నాయన, ఈరోజు ఇంతవరకు అద్భుతంగా మీరు జరిగించి నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రతి ఆత్మీయుడి జీవితంలో సత్క్రియలు అనేవి ఉన్నాయా లేదా అనే విషయం మీద ఈరోజు మీరు మాకు ఇచ్చిన అంశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ విషయం మీద మాట్లాడుతుండగా ఈరోజు మా అందరితో మేము ఏదైతే నేర్చుకోవాలని, ఈ విషయం ద్వారా మీరు సరిచేయబడాలని కోరుకుంటున్నావో ఆ విషయంలో మమ్మల్ని అందరినీ కూడా సరిచేసి నీ నామం మహిమ బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ కూడా, సత్క్రియ. హల్లెలూయా. ఆ మాట మరొకసారి చదువుదాం దయచేసి. అందరూ కూడా దయచేసి ఉండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను దేవుని గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, బైబుల్ పట్టుకొని చర్చికి వచ్చినంత మాత్రాన, లేకపోతే చాలాసార్లు చెప్పాను మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రియలు లేకుండా భక్తి చేస్తున్నారో వాళ్ళ భక్తి వ్యర్థమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. క్రియ కలిగిన భక్తి అది దేవునికి ఎంతో ఇంపుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ఏ రోజైతే నువ్వు సత్క్రియను కలిగి నీ బ్రతుకుతావో, నీ బ్రతుకులో ఏ రోజైతే సత్క్రియను నువ్వు అవలంబిస్తావో ఆ రోజు దేవుడు నీ భక్తి ద్వారా ఆనందించబడతాడన్న సంగతి నువ్వు గుర్తించాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ నించొని బోధించినంత మాత్రాన అందరూ కూడా పర్ఫెక్ట్ అని మీరు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎంత బోధ చేసినా సరే ఆ క్రియ నువ్వు చేస్తున్నావో లేదని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి చాలాసార్లు. ఆమె ఇక్కడ నేను చెప్తాం, అమ్మా సంఘస్థులు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి అవసరతలో ఒకరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని మాటలు మనం చెప్తాం కానీ దేవుని బిడ్డలారా, అది మన క్రియాపూర్వకంగా మన బ్రతుకులో మనం చేస్తున్నాం లేదనే సంగతి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా రోజులు బట్టి చెప్తాం అనుకుంటున్నాను. మన మధ్యలో సిస్టర్ కొండమ్మ గారు ఉన్నారు BHP దగ్గర. ఈ రోజు వాళ్ళకి పెద్ద కుమారుడు వెళ్ళిపోయి 4 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. మనం ఎవరైనా కనీసం ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నాడు బిడ్డ, ఏమైనా దొరికాడా, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా, ఏమైనా చూస్తున్నారా, ఎంతమంది మనలో అడిగాం ఆ తల్లిని? విధవరాలే, భర్త లేడే ఆ తల్లికి, కుటుంబం ఎంత దూరంగా ఉందే, ఏ సపోర్ట్ లేదే ఆ తల్లికి. ఈరోజు కూడా మన మధ్యలో కూర్చుందామే, ముగించిన తర్వాత మన పనిపాట్ల మీద బేగా వెళ్ళిపోతున్నాం కానీ ఆ తల్లిని ఒక మాటైనా, అమ్మా బిడ్డ కనిపించలేదంట, చర్చికి వచ్చేవాడు కనిపించట్లేదంట, ఏమైనా తెలిసిందా అడుగుతున్నామా మనం ఎవరినైనా? ఈ సత్క్రియ అనేది మనలో జరుగుతుందా? ఈ క్రియ కలిగిన ప్రేమ మనలో ఉన్నదా? ఈ క్రియ కలిగిన అనుభవం మనలో ఉన్నదా? ఈ భక్తి, ఇలాంటి అనుభవం లేకపోతే దేవుడు మన భక్తిని ఎలా మెచ్చుకుంటాడు? హల్లెలూయా. ఆదివారం వచ్చినంత మాత్రాన భక్తిపరం అనుకుంటే సరిపోతుంది కానీ దేవుని బిడ్డలారా, క్రియలు కలిగిన భక్తిని మనం జీవించాలి. క్రియతో కూడిన ఆత్మీయ అనుభవానికి మనం రావాలి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు అడుగుతారులే, సంఘ పెద్దలు అడుగుతారులే, విశ్వాసులు అడుగుతారులే, మేము కూడా ఫోన్ చేయాలా, మేము కూడా మాట్లాడాలా అంటే కాదు. ఇది అందరి బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకులు మాట్లాడతారు, సంఘ పెద్దలు మాట్లాడతారు, విశ్వాసులు కూడా అడిగితే ఒక మాట, ఆమె ఇప్పుడు దొరికే అవసరం లేదు, దొరకాలని కోరుకుంటున్నాం. నీ ఆదరణ కలిగించే మాట, ఒక్క మాట, అమ్మా ఏమైంది, పరిస్థితి ఎలాగుందని ఒక మాట అడిగితే నా సంఘం నా వెనకాల ఉన్నదని ఆ తల్లికి ఎంత సంతోషం కలుగుతుంది. ఆమేన్. ఆమె ఒక్క విషయమే నేను అనట్లేదు, కానీ ఈ రోజు సంఘంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే నానా రకాలుగా ఉన్న పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అవన్నిటిని బట్టి కూడా ఈ రోజు ఇక్కడ నిలబడి నేను బోధించుతున్న మాత్రాన ఈ రోజు ఎలాగుండండి, అలా చేయండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి బోధించేసి వారం అంతా వాళ్ళని మర్చిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ నేను ఇక్కడ నిలబడి బోధించేస్తున్న మాత్రాన అరే మొదట సామ్యాలు పాటించాడు రా, మనకు మాత్రం చెప్తాడు రా, నీ మొదట మీలో వచ్చేది అదే. సత్క్రియ నాలో ఉంటే అది మీకు దీవెనకరంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏ రోజైతే క్రియలు కలిగిన బోధ నువ్వు బోధిస్తావో ఆ రోజు ఆ బోధ ఒకరికి ఆదరణ ఇస్తుంది, ఆ రోజు ఆ బోధన ఒక కన్నీరు తుడుస్తుంది. మనం క్రియలు లేకుండా ఎంత బోధించినా, నేను ఇక్కడ నిలబడి ఎంత చెప్పినా సరే ఎప్పుడు చెప్పిందే చెప్తాడు రా, చెప్పడం మాత్రం భలే చెప్తాడు రా, అస్సలు పాటించడు రా అన్నట్టుగా నా బోధ మీకు ఉంటుంది. కానీ క్రియలు కలిగిన బోధ చేస్తే అది ఒకరికి శక్తివంతంగా ఉంటది, ఒకరిని ఆదరించే బోధలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పలాస స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ నెంబర్ అంతా బాబు పోలీసు గారు చెప్పండి ఒకసారి. 100 ఓకే. మొత్తానికి ఒక యవనస్తుడు పలాస రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు. మీరందరూ శ్రద్ధగా వినండి, అటు ఇటు తిరగొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు, ఫోన్లు సైలెంట్ లో పెట్టుకోండి. ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటాను విపరీతంగా కొట్టేసుకుంటున్నారు సార్, మీరు అర్జెంట్గా ఇక్కడికి రావాలంటే ఆ ఎస్ఐ అన్నాడంట, ఏమయ్యా ఆ మాత్రం దానికి ఫోన్ ఎందుకే చేయాలి, వాళ్ళిద్దరు ఏమనుకున్నారంట, ఎవరు గెలిస్తే వాళ్ళు నిన్ను చేసుకుంటాను అన్నారంట. ఇప్పుడు వీడు ఫోన్ చేశాడు, మరి ఆ మాత్రం దానికి ఎవరొకరు గెలుస్తారు కదా, వాళ్ళు చేసేసారంటే నా బాధ అది కాదు సార్, అందులో ఒక ఆవిడ బాగాలేదు సార్, ఆవిడ గెలిచేసినట్టు ఉంది సార్ అన్నాడంట. ఆ కొట్టుకున్న ఆవిడలో ఒక ఆవిడ బాగాలేదంట, ఆ అమ్మాయి గెలిచేసినట్టు ఉంది సార్, అందుకే మీకు ఫోన్ చేశాను, ఆ అమ్మాయి కానీ గెలిచేద్దాం నన్ను వదలు సార్ అన్నాడంట. సాధారణంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నట్టు దేవుని బిడ్డలారా, మనం సాధారణంగా చూసేది ఎప్పుడు కూడా భౌతికమైన వాటిని మనం చూస్తాం, కానీ ఆత్మీయ లోతులతో ఎప్పుడైతే మనం దేవునితో బంధాన్ని పెనవేసుకుంటామో ఆ రోజు యొక్క దేవుని యొక్క శక్తి నీ మీద బలంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు మనం ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎందుకు మనం ఆరాధన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి? కళ్ళు తెరిచి ఆరాధన చేస్తే, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే మన కళ్ళ ముందు కనిపించేవన్నీ కూడా భౌతికమైనవి కనిపిస్తాయి. ఏ రోజైతే కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ రోజైతే కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తావో ఆ రోజు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది అంటే కళ్ళు మూసుకున్నప్పుడు వస్తుంది. అందుకే సమూయేలుతో దేవుడు అన్నాడు, అతని ఎత్తును రంగును నువ్వు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకనన్నాడు దేవుడు ఒకే మాట. హల్లెలూయా. ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకు. ఎందుకు? దేవుడు హృదయ అంతరంగాలు చూస్తున్న దేవుడు. నీవు కళ్ళు తెరిచి ఆరాధన చేస్తే ఇక్కడ కళ్ళ ముందు ఈ స్పీకర్స్ కనిపిస్తే, పక్కన ఉన్న ఆరాధన చేస్తున్నా లేదు కనిపిస్తే, ఇవే కనిపిస్తాయి. కానీ దేవుని పెట్టినరా, ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మనం ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తామో దేవుని యొక్క ఏకాగ్రత ఆయన మీద పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడు అంటే, క్రియలు కలిగిన భక్తిని ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు అంటే, మొన్న దైవ సేవకులు సందేశం చూస్తున్నప్పుడు ఆయన ఫారెన్ దేశం వెళ్ళినప్పుడు ఆయన 5వ క్లాస్ చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడు అండి? 5వ క్లాస్ చదువుకున్నాడు అంట. ఆయన అడిగారంట, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్, మీరు ఎంత చదువుకున్నారంటే, నేను బైబుల్ చదువుకున్నాను అని అన్నాడు. మీరు ఏం చదువుకున్నారు సార్ అని అంటే, నేను బైబుల్ చదువుకున్నాను అని అన్నాడంట. హల్లెలూయా. మా ఓటు ఎంత అయిపోయిందండి, మా ఓడిది ఇంటర్ అయిపోయిందండి, మా ఓడిది బీటెక్ అయిపోయిందండి, అన్నీ అయిపోతాయి, కానీ ఈ బైబిల్ గ్రంథం ఎప్పటికీ కూడా అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకే ఇది చదివిన వాడు ధన్యుడు దేవుని బిడ్డలారా. మనమైనా అయిపోతాం, కానీ ఇది మాత్రం అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. అంత శక్తి కలిగింది దేవుని వాక్యం దేవుని బిడ్డలారా.
గొప్ప విషయం ఏంటంటే 5వ క్లాస్ జరిగిన వ్యక్తికి అంటే మంచి యూనివర్సిటీలో అతను ఇన్వైట్ చేశారంట. ఆ చదువుకున్న బిడ్డలకి మంచిగా ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి. ఆయన కన్నీరు గార్చి ఒక ప్రార్థన చేశారంట, అయ్యా నేను ఏపాటి వాడిని, నా బ్రతుకు ఏపాటిది అయ్యా, ఇప్పటికి 42 దేశాలు తిప్పావు, 5వ క్లాస్ చదువుకున్నాను నేను చేసిన పని అంతా నిన్ను సొంత రక్షకుడుగా నా హృదయంలోకి అంగీకరించి ఈ వాక్యాన్ని నా చేత పట్టుకున్నంత మాత్రాన నేను ఇంత ఘనతకు నన్ను పాత్రుడిగా చేసావని అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చదువు లేని వాళ్ళు చెప్తున్నాను ఒక మాట, నాకు తక్కువ చదువు ఉంది, నాకు చదువు లేదని ఏ రోజు నువ్వు కృంగిపోకు. దేవుని వాక్యం నీలో అంటే ఆయనకి నీ క్వాలిఫికేషన్తో పని లేదు. నిన్ను ఎలా వాడుకోవాలో అక్కడికి తీసుకెళ్ళి ఆయన వాడుకుంటాడు అంతే. రైట్, హల్లెలూయా. సరే, ఈ రోజు క్రియలు కలిగిన భక్తి జీవితంలో మరొక రిఫరెన్స్ మనం చూద్దాం వాక్యంలో నుంచి. మొదటిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో డోర్కా అనే ఒక స్త్రీ ఆమె గురించి ఏమని బైబిల్ చెప్తా ఉందంటే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో దయచేసి చదవండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ప్రశ్న వేసుకుందాం, మనలో అలాంటి సత్క్రియ జరుగుతా ఉన్నదా? ఆమేన్. మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. చూడండి, నేను ఒక 4-5 భక్తుల జీవితాలు తీసుకున్నాను వారు చేసిన సత్క్రియల గురించి. దావీదు గారి గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొన్న నా దృష్టిలోకి ఒక ఆవిడ ఫోన్ చేసింది. యాక్చువల్గా తెలియని నెంబర్ నుంచి మనం ఎప్పుడు ఫోను అంత బేగా రెస్పాండ్ అవ్వం, కానీ బ్లాక్ అయి ఉంటుంది ఫోన్లో. నోటిఫికేషన్ వస్తుంది, ఈ కాల్ మీరు అనుమతిస్తారని అన్నప్పుడు అనుమతించలేదు నేను. సరే, ఇప్పుడు మన వీడియో ప్లే అవుతుంది, లైవ్ వస్తున్న ఫోన్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది, ఇంకొక కాల్. అది చర్చికి మనం వాడుతున్న ఫోన్. అది ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఉమా మహేశ్వరి అనే ఒక స్త్రీ మాట్లాడింది. ఆమె సొంటం నుంచి కాల్ చేసింది. ఎక్కడి నుంచి అంటే సొంటం అంట. అక్కడి నుంచి కాల్ చేసి ఏమని అన్నదంటే, నా భర్తకి 2 చెల్లెళ్ళు 2 అన్నదమ్ములు అండి, మొత్తం 5గురు, అందులో నా భర్త పెద్దవాడు అని చెప్పి ఏమన్నదంటే, ఎంతో అంటే ఈ పరిస్థితులు బట్టి, అంటే ఆమె ఎందుకు ఫోన్ చేసిందంటే, ఏప్రిల్ మాసంలో దైవ సేవకులు పాస్టర్ గారు మెసేజ్ చెప్పినప్పుడు ఏదో మాట ఆమె తాకిందంట. ఆమె తాకి ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి ఆమె కాల్ చేసింది. ఎక్కువసేపు అయితే మాట్లాడలేదు, కానీ ఆమె చెప్పే ఒక సందర్భం ఏంటంటే, కార్యం జరిగితే ఫోన్ చేసినట్టు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఏమండి నాకు ఆడపడుచులు ఉన్నారు, మరిదులు ఉన్నారు, మా ఆయన పెద్దవాడు, తండ్రి వాళ్ళ మా మామయ్య గారు చిన్నప్పుడే చనిపోయారు. మా భర్తకి కుటుంబ బాధ్యత అంతా నా భర్తే మోసాడండి. చేయవలసిన 2 చెల్లెలకి పెళ్లిళ్ళు చేశాడు, అన్నదమ్ములకి చూడవలసిన విధంగా అన్నీ చేశాడండి. కుటుంబం పెద్దవాడు కాబట్టి అన్నీ చేశాడండి. కానీ ఈ రోజు అన్ని చేసినా సరే ఇంకా అన్నయ్య దగ్గర ఏదో ఆశించి, ఇంకా అన్నయ్య దగ్గర నుంచి ఏదో లాక్కుందామని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. ఈ రోజు ఆ పరిస్థితి మమ్మల్ని ఎంతగానో వేస్తా ఉంది. ఆమేన్. ఒకసారి ఆ రోజు మన ఛానల్ ఆవిడ చూసిందంట. అంటే యాక్చువల్గా ఆమెకి మన త్రూలోనే తెలిసింది, నా డ్యూటీ దగ్గర నుంచే వేరే వ్యక్తి ద్వారా ఇలా తెలిసింది, మనం ఇలాగా చర్చ్ ఒకటి ఉంది, ఇలాగా మన ఛానల్ ఒక ఆవిడ చూసినప్పుడు చూడండి జరిగిన కార్యం చెప్తున్నాను మీకు. ఏదో ఒక మాట ఆమె ఆదరించిందంటే, ఏమనంటే ఆ మాట, మనుషుల్ని ఎంత తొక్కాలని చూసినా నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలని మీ సేవకులు చెప్పిన మాట ఒకటి నన్ను తాకిందండి. నేను ఏప్రిల్లో చూసాను ఆ మెసేజ్ అని ఒక మాట చెప్పినప్పుడు, నేను చర్చికి వెళ్తున్న భక్తురాలనేనండి,
కానీ ఇలాంటి పరిస్థితులు సొంత వారే మమ్మల్ని తొక్కేద్దామని చూసినప్పుడు తట్టుకోలేక ఇలా ఉండిపోయినప్పుడు అది దేవుని చేతుల్లో మేము పెట్టి అన్ని కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పినప్పుడు ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి అనకూడదు కానీ ఎంత లాక్కోలు అంత లాగేసుకున్నారంట. ఎవరో బయట వాళ్ళు కాదండి, సొంత వాళ్ళేనంట. ఆమె మనకి ఎప్పుడు సొంత వాళ్ళే వేస్తారు గట్టిగా, బయట వాళ్ళే వేయరు. గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మేకండి, దేవుణ్ణి మొదట నమ్మండి. ఎవరితో ఎలా నడుచుకోవాలో దేవుడిని జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవుడిని జ్ఞానం ఇస్తాడు. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. సొంత వారే కదా నమ్మొద్దు. వాళ్ళే నిన్ను పొడుస్తారు, వాళ్ళే నిన్ను దుఃఖపెడతారు, వాళ్ళే ఆధారం లేక కృతజ్ఞత లేక బ్రతుకుతారు. నీ తప్పేదో పైకి చూపించాలని. హల్లెలూయా. ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు బిడ్డలు అన్నారంట, ఇప్పుడు ఆమెకి 2 కొడుకులు, ఆ బిడ్డలు అన్నారంట, నాన్న బాబయ్యాలు ఏమడితే ఇచ్చే, అత్తయ్యలు ఏమడితే ఇచ్చాయి, దేవుడు ఉన్నాడు డాడీ మనకి, ఇచ్చే ఏమడితే అది ఇచ్చే అని అన్నాడు. మొత్తం ప్రేమతోనే. అమ్మా ఈరోజు అంటే ఏం జరిగిందో తెలుసా? ఆమె ఎందుకు ఫోన్ చేసిందో తెలుసా? ఏదో వదిలేసిన రాదనుకున్న ఒక సైట్ వచ్చిందంట. ఈరోజు దానికి కొన్ని లక్షల వాల్యూ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు మనం ప్రతి దగ్గరికి వెళ్ళి సువార్త చేయట్లేదు, కానీ అంటే మనం చేస్తున్న ఈ లైవ్ కార్యక్రమము ఒక కుటుంబాన్ని ఆదరించగలిగింది అంటే చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ అడుగుతుంది, మీ పాస్టర్ గారికి తెలుగు రాదా అండి? అలాగలగా మాటలనే సరే ఆ మాట మా జీవితంలో కార్యం చేసిందని అన్నారు. అమ్మ మీరు ఒకసారి ఖచ్చితంగా మా చర్చికి రండి అని చెప్పాను. మా సేవకులకు పరిచయం చేస్తాను మిమ్మల్ని అన్నా. హల్లెలూయా. సొంతం ప్రాంతంలో ఉంటున్నారంట. డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ బట్టి చూసారా ఒకరి జీవితంలో కార్యం ఎలా జరుగుతుందో దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా బాధించినప్పుడు, మీ మీద ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నాశనం అయిపోవాలని, వాళ్ళు ఇలా అయిపోవాలని ఎప్పుడు నువ్వు కోరుకోవద్దు. ఎందుకు? దేవుడు ఏమనుకుంటాడంటే నీ ఎదుగుదలని వాళ్ళకే చూపిద్దామని దేవుడు అనుకుంటాడు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందో లేదు, మళ్ళీ చెప్తాను కావాలంటే. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధించేవారిని, తొక్కాలనుకున్న వారిని వారు ఏవో అయిపోవాలని మీరు శపించకండి. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే నువ్వు నన్ను ఆధారం చేసుకుని ఉంటూ వాళ్ళ ముందే నీ ఘనత నేను పైకి తీసుకెళ్తాను అనుకుంటా. హల్లెలూయా. అదే వాళ్ళకి ఒక గొప్ప శిక్ష. నువ్వు అనుకుంటావు ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళని అస్సలు వాళ్ళ వైపు చూడకముందు వాళ్ళు మషి అయిపోతారు. ఎంతసేపు నేను కార్యం చేయాలి? అదొద్దు, నేను అది కోరుకోవట్లేదు, నేను ప్రేమను కోరుకుంటున్నాను. కృప కలిగిన దేవుణ్ణి కనుక నిన్ను ఎవరైతే తక్కువగా చేశారో, ఎవరైతే నీ దగ్గర నుంచి మొత్తం పిండి లాక్కున్నారో వాళ్ళ దగ్గర నేను హెచ్చిస్తాను, వాళ్ళ దగ్గర నేను గణపరుస్తాను. నువ్వు నమ్మకంగా ఉంటే చాలని అన్నాడు. ఈరోజు అదే సజీవ సాక్ష్యం. అది దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటో తెలుసా? దాని మీద కూడా కన్నుబడిపోయిందంట వాళ్ళకి. ఒక విచిత్రం అనిపించిందండి. సొంత అన్నదమ్ములు, సొంత చెల్లెళ్ళండి, బయటోళ్ళు కాదు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందుకే దావీదు ఒక సందర్భంలో అన్నాడు, నేను మౌనంగా ఉండి నా దేవుని ఎదుట కనిపెడతానని అన్నా. ఈరోజు పగ తీర్చుకుంటా ఆయన పని, నీ సత్క్రియ నువ్వు చేసుకుంటూ వెళ్ళు, దేవుడు తగిన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇందాక చదివిన మాట, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఓపిక అనే మాట నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నాకు ఎందుకు ఈ సందర్భం గుర్తొచ్చిందంటే, మనం సత్క్రియలు చేసినప్పుడు వ్యతిరేకతలు ఎన్నో వస్తాయి, కానీ అవన్నిటిని కూడా ఓపికగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగు. ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ లో కూడా మీకు సత్క్రియ అనే మాట కనిపిస్తుంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి, బాగాలేదని హాస్పిటల్కి వెళ్తాం. అతను ఒక ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమిస్తాడు? ఒక ప్యాకెట్ ఇస్తాడు. ఏంటి ఆ ప్యాకెట్లో? చెప్పాలా? టాబ్లెట్స్ అండి బాబు. ఆ ప్యాకెట్ కూడా
3 పూటలు వేయాలి, 3 పూటలు కూడా నేను డాక్టర్నైనా సరే నేనే ఇంటికి వచ్చి నిన్ను లేపి నీకు నీళ్లు తీసుకొచ్చి నీ గొంతులో నీళ్లు పోసి టాబ్లెట్ నేనే చేస్తాను అంటాడు డాక్టర్. ఎవరు చేయాల పని? అక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది, మరి నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆ క్రియ నీది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలోకి కొన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావు. ఇక్కడ చెప్పే బోధ, ఇక్కడ చెప్పే వాక్యము, ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క సత్క్రియ చేయమని చెప్పే ప్రతి మాట కూడా వారం మొదటి రోజు పట్టుకొని మళ్ళీ 6 రోజులు వదిలేయడం కాదు. ఈ 6 రోజులు కూడా ఆ సత్క్రియ నువ్వు చెయ్యాలి. దేవుడు చెప్పే బాధ్యత, ఆయన బాధ్యత కొంతుంటే నీ బాధ్యత కూడా కొంత ఉంటది. ఆ సత్క్రియను నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసి చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను చాలా సార్లు గత 2-3 సంవత్సరాలుగా భక్తి శక్తి అని ఒక అంశం గురించి నేను మాట్లాడినప్పుడు ఈ రోజు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ భక్తికి క్రియ కావాలి, శక్తికి క్రియ కావాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే భక్తి చేస్తావో ఆ భక్తికి క్రియ ఎప్పుడైతే తోడవుతుందో ఆ రోజే దేవుని శక్తి గల ఆత్మతో నువ్వు నింపబడతావో. హల్లెలూయా. నీ జీవితంలో క్రియ లేకుండా ఏ మాత్రం కూడా దేవుని ఆత్మచేత నువ్వు నింపబడలేవు, కానీ క్రియలు కలిగిన ఆ సత్క్రియ నీ జీవితంలో దేవుని ఆత్మను పొందుకునేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా వెళ్తున్నాను. చూడండి మరొక మాట, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయు అయితే ఆమెను విధవరాలు లెక్కలో చేర్చవచ్చు. చూడండి, పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారము చేయు పూనుకొనిదైతే ఆమెను విధవరాండ్రుల లెక్కలో మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈరోజు శ్రమలో నువ్వు ఇలాగ ఉండలే అని ఇక్కడి నుంచి నేను బోధిస్తున్నాను. ఇప్పుడు నా మీదకి శ్రమ వచ్చినప్పుడు నేనే పడిపోయాను అనుకోండి, నేనే అనరాని మాటలు నా నోటి నుంచి వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు బిహేవియర్స్ ఏమన్నా నా దగ్గరికి వచ్చారు అనుకోండి, బయటికి అనరు. ఆదివారం నిలబడి బాగా చెప్తావు కానీ బాబా నువ్వు మాత్రం నీ దగ్గర మాత్రం అస్సలు మ్యాటర్ లేదు బాబా. ఇది బోధించిన వాడికి క్రియ ఉంటేనే విశ్వాసంలో అది శక్తివంతంగా పనిచేస్తుంది. బోధించిన వాడిలో క్రియ లేకపోకుండా ఎంత బోధ చేసినా, ఎంత నువ్వు గించుకొని ఒక్కడించి బోధ చేసినా సరే, పీండ్రించుకుని బోధ చేసినా సరే, అది ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు క్రియ చెయ్యు, నువ్వు ముందు పాటించు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళి పాదాలు కడిగారండి. అరే యేసయ్య యోధా ద్వారా దొరికిపోతాడు, ఆయనే పట్టిస్తాడని ఆయనకి ముందే తెలుసండి, అయినా సరే ప్రేమించాడండి నా యేసయ్య. అదే పదే నువ్వు నన్ను పట్టిస్తావు కదా, నువ్వు జాగ్రత్తగా నువ్వు దూరంగా ఉన్నా అనలేదు. ఆయన పట్టిస్తాడని తెలుసు, ఆయన వల్ల ఆయనకి అపకారం ఉందని తెలుసు, హాని కలుగుతుందని తెలుసు. కానీ అందరి వలె ఎంత చక్కని ఆ మాటలు రాయబడ్డాయంటే, అక్కడ ఉన్న శిష్యులందరి పాదాలు కడిగి యోధాని నువ్వు నీ ద్వారా నేను దొరికిపోతున్నాను, నిన్ను కడగను, నువ్వు దూరంగా వెళ్ళరా బాబు అని అనలేదు నా దేవుడు. ఆయన తగ్గింపు చూడండి, ఆయన కృపగలిగిన వాత్సల్యతను మీరు గమనించండి. యోధా పాదాలు కూడా ఆయన కడిగాడు. ముందేం జరగబోతుందో ఆయనకి తెలుసు. ఆయన క్షమాగుణం చూడండి, ఆయన ప్రేమించే తత్వం చూడండి. ఈరోజు మనం చెప్తున్నాం ఇక్కడి నుంచి, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అది క్రియగా మనం అవలంబిస్తున్నామా? ఈరోజు అడుగుతున్నాను, నీ సొంత వారి చేత నువ్వు గాయపరచబడ్డావేమో. ఈరోజు అడుగుతున్నా నీ సొంత వారి పట్ల ఎన్నో రోజులు నువ్వు కన్నీరు కాచిన దినాలు ఉన్నాయేమో నీ బ్రతుకులో. అన్ని దేవుని చేతిలో పెట్టు. వాళ్ళ ముందే నీ ఘనత నా దేవుడు పైకి ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ముందే నీ బిడ్డలను ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చి ఆయన నామను మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. నీ సత్క్రియను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను మీతో, ఏంటో తెలుసా, నన్ను ఎవరో సంఘస్థలు అనవసరం లేదు, నాకు పుట్టిన పుట్టోడే చాలు. నాకు పుట్టినవాడే నన్ను అడుగుతాడు, ఒక్క దెబ్బ పాస్టర్ గారు బెత్తంతో కొట్టమంటే నువ్వు చేత్తో కొడుతున్నావు డాడీ అని అంటాడు. ఒరే సమయానికి కర్ర దొరకలేదురా, నువ్వు వేసే యాశాలు అస్సలు బాగలేదు. మెట్లు ఇలాగ వరుసగా ఉంటే అలా దిక్కుండా ఈ మెట్టు మీద నుంచి ఒక 3 మెట్లు వదిలి అవతల గెంతుతాడండి. మరి కొట్టమా? ప్రహారీ మీద నుంచి అవతలకు గెంతుతాడు, మరి కొట్టమా?
గట్టిగా గద్దిస్తే, గట్టిగా కొడితే అంటాడు, నీవు బోధిస్తున్నావు కానీ డాడీ, నువ్వు వాక్యం భలే చెప్తున్నావు కానీ డాడీ, నన్ను మాత్రం బాధ పెడుతున్నావు డాడీ అంటాడు. నన్ను చాలా బాధ పెడుతున్నావు డాడీ. రీసెంట్ గా మా భార్య టైలరింగ్కి వెళ్తున్నప్పుడు, నేను ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు క్యారేజ్ ఇవ్వమని స్కూల్కి పంపించాం. వాడు అన్నాడు వెళ్ళేటప్పుడు, ఎవరు క్యారేజ్ తెచ్చినా సరే పైకి వచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు. వాళ్ళ అమ్మగారు లేకపోతే మా నాన్నగారు స్కూల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత టీచర్లు పైకి వెళ్ళడం లేదు ఆయన్ని. పైకి వెళ్ళి వాడి చేతిలో స్వయంగా కలిసి క్యారేజ్ ఇవ్వడానికి అవ్వలేదు. కింద నా టీచర్లకి ఇచ్చేసి మా నాన్నగారు వచ్చేసారు. అప్పుడు వీడి ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు, నీకు ఇంటి దగ్గర కుక్కలు వస్తే అని గసరడం తెలుసు, నాన్నమ్మ మీద అర్థం తెలుసు, కానీ టీచర్ల మీద గట్టిగా అరిచి నా దగ్గరికి క్యారేజ్ మాత్రం తెచ్చి నువ్వు ఇవ్వలేకపోయే తాతను అన్నాడు. చూసారా, చిన్న బిడ్డలు అంటే చూసారా, మామూలు అంటారు చిన్న బిడ్డలు దేవునితో సమానం అంటారు. చూసారా, వాళ్ళలో కల్మషము ఏమి ఉండదండి. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు కాబట్టి మనం ఏం చేసినా సరే వాళ్ళు ఎక్స్పోజ్ చేసేస్తారు, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నీ మేలు కోసమే నేను గద్దిస్తున్నాను, నీ మేలు కోసమే నేను కొడుతున్నాను. అసలు గ్రహించాలి చాలాసార్లు. ఈ రోజు ఇందాక సెలవునాస్ గారు కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో గద్దించైనా సరే దేవుడు తన వైపు తిప్పుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప ఏంటండి మందిరానికి వెళ్తున్నా, బైబిల్ పట్టుకెళ్తున్నా, అన్ని చేస్తున్నా, భక్తి కార్యాలన్నీ చేస్తున్నా సరే ఆయన ఎందుకు నా మీద ఇంత అంటే పగబట్టాడు అని మాత్రమే అనుకోకు, కానీ నిన్ను ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటది, సామెతలో ఉంటది, దేవుడు తాను ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, శిక్షించైనా సరే తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, సత్క్రియ నీ బ్రతుకులు ఎలా ఉంది? క్రియలు కలిగిన భక్తి నీవు జీవితంలో చేస్తున్నావు. ఇంకొక త్వరగా వెళ్దాం, సమయం అవుతా ఉంది. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 18-19 వచనాలు చాలా మంచి మాట, దయచేసి చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారు. ఆ మాట నేను అండర్లైన్ చేసుకున్నాను ఆ బైబిల్లో. ఏనంటే తెలుసా, సత్క్రియలు అనుధనము కలిగిన వారు. హల్లెలూయా. సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా రాయించాడండి బైబిల్లో సత్క్రియల కోసం, క్రియల కోసం? నువ్వు క్రియలు ఎప్పుడైతే క్రియలు కలిగిన భక్తి చేస్తావో, క్రియలు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉంటావో, అది ఏం చేస్తుందంటే నువ్వు ఎంతో ఆత్మీయ ధనము కూర్చుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, క్రియలు లేని, అందరికీ తెలిసిన మాట కాబట్టి ఆ రిఫరెన్స్ మీకు చూపించట్లేదు, చదివి వినిపిస్తున్నాను. ఆమేన్. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఇప్పుడు చూడండి, వాకి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు బాగోలేక కోమలోకి వెళ్ళిపోయారు. చెప్పండి, ఎందలోకి వెళ్ళిపోయారు? వాళ్ళు కోమలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, బతికున్నాడా? లేదండి. పోనీ చచ్చిపోయాడా? లేదండి. ఎందలో ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో ఉంటే ఏమవుతుంది? సర్లేండి, చచ్చిపోతేనే లేకపోతే లెగుస్తాను మీకు చెప్తాము, మీరు అప్పటి వరకు ఇంటికాడ ఉండండి, మాకేం డబ్బులు కూడా పే చేయాల్సిన లేదని అంటారా డాక్టర్లు? అంటారా? కోమలో ఉన్నోడికైనా సరే రోజుకి ఎంతైతే అంత వేలు లక్షలు మనం వెచ్చించాల్సిందే. హల్లెలూయా. ఏడు బతికాడా? లేదు. ఏడు చచ్చిపోయాడా? అది లేదు. కోమలో ఉన్నాడండి. ఈ రోజు మన బ్రతుకుల్లో కోమా కలిగిన స్థితిలో మనలో ఎంతమంది ఉన్నాం మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఏడు దేవునికి ఇష్టంగా ఉన్నావా, లేకపోతే సాతానికి ఇష్టంగా ఉన్నావా, లేకపోతే ఎటు కాకుండా మధ్యలో ఉన్నావా అన్నట్టుగా అన్నమాట. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం మనం? హల్లెలూయా. మనం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు డ్యూటీలో సర్వీసులో ఇన్ని సంవత్సరాలు సీనియర్ అంటే పని చేస్తుందేమో, కానీ భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాలు సీనియర్ అనేది కాదు ముఖ్యము, ఎన్ని క్రియలు నీ వెంట వస్తున్నాయన్న సంగతి ముఖ్యము. స్తోత్రం చెప్పండి దేవునికి.
ఎన్ని క్రియలను సంపాదించుకున్నావు, ఎన్ని క్రియలు నీ వెంట వస్తున్నాయి అన్న కౌంటే దేవుడు చూస్తాడు తప్ప ఇన్ని సంవత్సరాలు నేను విశ్వాసిని, ఇన్ని సంవత్సరాలు నేను అది నేను ఇది అంటే అవ్వదు. నీ క్రియలో నీ సాక్ష్యాన్ని చెప్పాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎంతమందిని ప్రేమించావు, ఎంతమంది కష్టాలు ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తావు, ఎంతమందికి ఫోన్ చేసి ఆదరించావు, ఇది అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు, సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని ఇవి మంచియు మనుష్యులకు ప్రయోజనకరమైనవై ఉన్నవి గాని. చాలు చాలు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు. ఆమేన్. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటండి? నేను సత్క్రియలు కలిగిన భక్తి నేను జీవిస్తున్నానా? సత్క్రియలు కలిగిన భక్తి జీవితాన్ని నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు యూత్ మీటింగ్ కి నడిపించడానికి వెళ్ళినప్పుడు యవనస్తులు ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళకండి. కొన్నిసార్లు నా ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. గబుక్కుని పారిపోదాం, డ్యూటీ నుంచి ఫోన్లు వచ్చేస్తే వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి నా భార్య నేను మాట్లాడుకుంటాం. మనమే యవనస్తులు చెప్తున్నాం, మనమే సంఘంలో బోధిస్తున్నాం, మనమే చేయట్లేదు. కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్త వహించాం. ఆమేన్. నీవు ఎప్పుడైతే చేసి బోధిస్తావో అది ఒకరిలో ఫలవంతం అవుతుంది. నువ్వు చేయకుండా ఎంత చేసినా సరే అది ఫలవంతం కాదని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు ప్రతి కొత్త నిబంధన పత్రికలో రాసుకుంటూ వచ్చిన మాట, నీవు శ్రద్ధ కలిగి సత్క్రియను శ్రద్ధ కలిగి నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు చేయాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట మీరు చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇంకొక రెండు రిఫరెన్స్లు చూపి నేను బుకింగ్ చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనవారును విస్మలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మళ్ళా చదవాలి. మనవారును నిష్ఫలను కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా. ఏమండి? నిష్ఫలం కాకూడదు మన విశ్వాసం, నిష్ఫలం కాకూడదు మన భక్తి, నిష్ఫలం కాకుండా నిమిత్తము అవసరమును బట్టి. ఏమండి? ఎవరైనా ఇప్పుడు కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంట్లో అనేక రకాలమైన పరిస్థితులు వచ్చినప్పుడే కదా మనం స్పందించాలి. బాగున్నప్పుడు నువ్వు 10 సార్లు ఫోన్ చేయవసరం లేదు కదా. పరిస్థితులు బాగోలేనప్పుడు వెంటనే అమ్మా ఎలాగుందో పరిస్థితి. ఈ సత్క్రియను అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు దేవుడు ఏమంటున్నాడు? నేర్చుకోవాలి నాయన, నువ్వు నేర్చుకోవాలి నువ్వు. హల్లెలూయా. కొంతమంది బయటికి చెప్పరు కానీ ఈ వారం అంతా మేము ఎన్ని శ్రమల్లో ఉన్నాం తెలుసా, కనీసం మాకు ఒకళ్ళు కూడా ఫోన్ చేయలేదు, ఈ రోజు మాత్రం నిలబడి బాధ చేసేస్తున్నారు ఇక్కడ అని అనుకునే వాళ్ళు ఉంటారు, అనుకునే వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరైనా విశ్వాసుల చేత లేకపోతే బయట ఉన్నవారి చేత, నేను చాలాసార్లు చెప్పాను, విశ్వాసులు కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తప్పు లేకుండా ఎవరు నిన్నైనా సరే ఎన్ని బూతు మాటలు తిట్టినా ఎన్ని మాటలు అన్నా సరే నీవు కూడా రివర్స్ అయిపోయి కలగజేసుకుని ఎన్ని నీకు వచ్చో ఎన్ని నువ్వు అందులో నీకు ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని తిట్టో అనలేదు దేవుడు. ఏం చేయమన్నాడు? మౌనంగా ఉండు, ఆయన వైపు చూడు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అలా చేయాలి? మన తప్పు లేకుండా మనల్ని ఒకరిని తిడితే మనం ఎందుకు మౌనంగా ఉండాలని దేవుడు చెప్పాడు తెలుసా? మనం మౌనంగా ఉంటే ఆయన కలగ చేసుకుంటాడు ఆ పరిస్థితిలో. మీకు అర్థమవుతుందా? నువ్వే కలగ చేసుకుని నువ్వు 2 మాట్లాడేవు అనుకో, దేవుడు రాడు మధ్యలోకి. నువ్వు ఎప్పుడైతే మౌనంగా వహించి ఆయన సన్నిధిలో కనిపెట్టి, అయ్యా ఏ తప్పు ఉంది నాలో, ఏం చేశాను నన్ను నా బిడ్డల్ని నానా శాపనార్థాల మాటలు పెడుతున్నారు వాళ్ళు మా ఇంటి మీద, ఏంటంటే ఇలాగా మీ ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఇలా ఇరిస్తారు కదా, ఏంటంటారు చెప్పండి, ఇలా ఇరిస్తారు కదా చిటికలా, ఏమంటారండి అట్లే. ఎవరు ఇచ్చినా సరే యేసు రక్తపు కంచె మీద ఉన్నదే, అది నమ్మాలి నువ్వు. ఆమేన్. ఎన్ని విరిచినా ఎన్ని శాపనార్థాల మాటలు పెట్టినా సరే దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కనిపెడతావో
ఆ రోజు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. నా బిడ్డలు ఏమంటున్నావు నువ్వు? మీకు తెలియదు కొన్నిసార్లు ఆయన కలుగజేసుకున్నాడా వదిలేశాడా అనుకుంటాం. ఎప్పుడు కలుగజేసుకుంటాడు? ఎప్పుడు కలుగజేసుకుంటాడు? సత్క్రియ అనేది నీలో ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబంలో కార్యం చేయడానికి ఆయన కలుగజేసుకుంటాడు. సత్క్రియ లేకుండా ఆదివారం బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన దేవుడు నా జీవితంలో, నా బ్రతుకులో, నా బిడ్డలో అన్ని కలగజేసుకోవాలని, మేలు చేసేయాలని ఎప్పుడు కోరుకోవద్దు. కానీ సత్క్రియను కలిగిన బ్రతుకు ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ఆ రోజు ప్రతి పరిస్థితుల్లో దేవుడు కలగజేసుకొని ఏ పరిస్థితులైనా సరే కార్యం చేయడానికి ఆయన త్వరపడి రావడానికి ఇష్టపడతాడు. అందుకే సత్క్రియకు అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. దేవుని పెట్టి శామ్యూయల్ కర్మోజి గారు మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. ఒక యవన తమ్ముడికి ఏ అనాథలా ఉన్నాడని చెప్పి ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి, ఒక వ్యాపారం చేయడానికి ఆయన ఒక రోడ్డు పక్కన అవకాశం ఇచ్చాడంట. ఇస్తే నువ్వు మాత్రం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేయాలి తమ్ముడు, ఏదో నీకు ఉపాధి చూపించడానికి పని చేశాను కానీ దేవుని సన్నిధికి వచ్చేయాలంటే ఆ వ్యాపారం చేసి ఆదివారం ఆరాధనకి వెళ్ళడం మానేశాడు. 2 రోజులు వచ్చాడు. ఇప్పుడు శామ్యూయల్ కర్మోజి గారు కొంతమంది యవనస్తులు పంపించారు. తమ్ముడు ఎందుకు రాదు, మీరు వెళ్ళి కనుక్కోండి అంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంది నాకు బిజినెస్ షో, రోజుకి 3-4 వేలు వచ్చేస్తున్నాయి, ఆదివారం మరీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. నేను ఎంతో సంతోషిస్తానండి. మా గాజువాక బిడ్డలందరూ కూడా ఆదివారం ప్రభు కోసం బంద్ చేశారండి. చప్పలు కూడా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ మీకు ఉంది. అరే దేవుని మందిరంలో ఇలా మ్యాట్ ఇలాగ ఎత్తి దించిందని చాలు. ఈ మనుషులు ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా నా దేవుని నోట్లో ఆయన నోటీసులో నువ్వు వెళ్ళిపోయావంతే. అయితే ఆదివారం బిజినెస్ బాగా ఎక్కువ ఉంది, మందిరానికి రాలేను అన్నాడంట. అప్పుడు ఆ యవనస్తుని పిలిచి, నేనే కదరా నీకు అవకాశం ఇచ్చాను, అక్కడ ఏదో పెట్టుకున్నా, ఆదివారం మానేస్తే అలాగరా, అలా చేయకరాని ఏమి సరే వదిలేని దేవునికి అప్పగిద్దామని వదిలేసాను. ఆదివారం అయిపోయింది. మంగళవారం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి షాపు అట్టెక్కని ఇసిరేశారంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు మళ్ళీ? ఏడ్చేస్తున్నాడు అంటే తెగ ఏడ్చా. తమ్ముడు ఏమైంది అన్నా? మొన్న యవనస్తులు పంపించో, నేను తృణీకరంగా మాట్లాడి మీ మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడాను, సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడాను. ఏమైంది ఇప్పుడు? శామ్యూయల్ కర్మోజి గారు ఎవరైనా మనుషులు పెట్టి చేయించేశాడా, లేకపోతే ఏదేదో జరిగింది అక్కడ? లేదు, దేవుడు కలగజేసుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే మౌనం వహిస్తావో దేవుడు కలగజేసుకుంటే నీ విరోధులకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా దేవునికి తెలుసు. ఇక్కడ ఈ తమ్ముడు విరోధం నేను అనట్లేదు, కానీ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఈ సేవకుని చేస్తే, కృతజ్ఞత లేకుండా ప్రవర్తన చేస్తే దేవుడు మళ్ళీ ఎవరిని ఎక్కడ తీసుకురావాలో ఆయనకి తెలుసు. చివరి రెఫరెన్స్ 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించురో ఆ విషయములో వారు మీ సత్యాలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. పేతురు రాసిన పత్రికలో ఈ వచనం చాలా, ఈ అధ్యాయం